హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెన్షన్ల పెంపుపై బిగ్ అప్డేట్ అయితే రావడమే జరిగింది. పెన్షన్లు తొలుత రూపాయలు 500 పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. 4016 రూపాయలు, 6016 రూపాయలు. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులు 2016 రూపాయలు, దివ్యాంగులకు 4016 రూపాయలకు చొప్పున ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందువల్ల ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు 2016 రూపాయల పెన్షన్ అనేది 4016 రూపాయలు సర్కార్ అయితే పెంపు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే 4016 రూపాయలు అనేది 6016 రూపాయల చొప్పున ఈ యొక్క పెంపు అనేది కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రతి నెల ఇప్పటికే చూసుకున్నట్టయితే 2016 రూపాయలు, 4016 రూపాయలు ప్రతి నెల సంబంధించి 950 కోట్లు వరకు అయితే ఖర్చు అవుతుందన్నమాట. 500 ఒకవేళ పెంచి ఏటా చూసుకున్నట్లయితే 2500 కోట్ల వరకు ప్రభుత్వానికి అయితే అదనపు భారం అయితే పడుతుందని అయితే అంచనా. ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్నికలకు దాటికైతే దశల వారీగా పెన్షన్లు వచ్చేసి 4000, 6000 వరకు పెంచేందుకు అయితే ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. పెన్షన్దారులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇటీవల చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి అయితే అమలు చేయడం అయితే జరిగింది. సో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ కుల వర్గాల వారీగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి కూడా అందరికీ కూడా ఇవి వస్తాయా అంటే అప్లికేషన్ పెట్టుకున్న వారికి అయితే ఎస్సీ క్యాస్టర్లలో కూడా చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ వరకు అయితే ఇవి ఇస్తున్నారన్నమాట. అంటే అప్లికేషన్ వచ్చేసి కూడా నమోదు చేసుకున్నట్లయితే అవి కూడా మనకు సర్వేలు కూడా చేపడుతున్నారు. అంటే వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాస్టర్లలో చూసుకున్నట్టయితే ఇటీవల కూడా మీకు అందరికీ కూడా తెలియజేశాను. సో తదుపరి వీడియోలో కూడా మీరు చూసినట్టయితే మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. పెన్షన్దారులకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇటీవలే సర్వేలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. సో అతి త్వరలో కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకున్న వారు అందరూ కూడా పొందగలరన్నమాట. సో ఇటీవలే చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అనేది పెంపు చేస్తామని అయితే ఇది ఏప్రిల్ నెలలో కూడా మనకు తెలియజేయడం అయితే జరిగింది. 4016 రూపాయలు, 6016 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగిందన్నమాట. సో పెన్షన్దారులకి ఒక గుడ్ న్యూస్ అన్నమాట. తోటి పెన్షన్దారులు అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అలాగే నెల నెల డబ్బులలో తేదీలలో కూడా మనం మార్పు చేసినట్లు సమాచారం అన్నమాట. ఎప్పుడైనా కానీ మనం చూసుకున్నట్టయితే తేదీలలో ఈ తదుపరి ఇవి నెలల నుంచి చూసుకున్నట్టయితే అంటే పేన నెలల నుంచి చూసుకున్నట్లయితే 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు అయితే 30వ తేదీ వరకు అయితే 31వ తేదీ వరకు అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. కానీ మనకి ఈసారి కూడా అయితే మనకు ప్రభుత్వం ఈ యొక్క తేదీలు కూడా మార్చినట్లు సమాచారం అన్నమాట. ఏది మన 20వ తేదీ నుండి 21వ తేదీలోగా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. పెన్షన్దారులకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 2500 రూపాయల వరకు అయితే కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందని అయితే సమాచారం అన్నమాట. 4016 రూపాయలు, 6016 రూపాయలు పెంపు చేసినట్లయితే. సో ఇటీవల చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే మనకి ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే చేసినట్లు సమాచారం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.